నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైల్వే ఫ్లైఓవర్ వంతెనను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్ వేసవిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రెండెకరాలు సరెండర్ చేసిన మాజీ సర్పంచ్ భూ కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల కలెక్టర్ పాఠశాలల్లో న్యూ ఇయర్ వేడుకలు కేక్ కట్ చేసి విద్యార్థుల సంబురాలు ఇక వార్తల్లోని వివరాలు వేసవిలోగా పెద్దపల్లి టు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకవైపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆర్ఎండ్బి అధికారులతో కలిసి కలెక్టర్ ఫ్లైఓవర్ వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 119 కోట్ల 50 లక్షల వ్యయంతో వంతెన పనులు చేపట్టినట్టు తెలిపారు. పెండింగ్ భూసేకరణ డిమాండ్ నోటీసు జనరేట్ చేసి ఆర్ఎండ్బి అధికారులకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలన్నారు. వచ్చే సమ్మర్ సీజన్లోగా కనీసం ఒకవైపు ఆర్ఓబి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్ఎండ్బి ఈఈ భావ్ సింగ్, తహసీల్దార్ రాజ్ కుమార్ ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు రోడ్డు విస్తరణకు 100 కోట్లు అవసరం అవుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్సీ కార్యాలయాలు ఉండడంతో జనాభా తాకిడి ఎక్కువైందన్నారు. అనంతరం మీడియాతో పాటు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 100 ఫీట్ రోడ్ గుర్తించి ఏదైతుందో నిధులు ఏ మేరకు అవసరం పడుతుందని చెప్పని కొంత అంచనా బ్రాడ్గా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించారు. గెట్టింగ్ అబౌట్ 100 crores అని ఒక బ్రాడ్ ఎస్టిమేషన్, మేబీ లెస్ లిటిల్ హై, అంటే అంత అవసరం పడకపోవచ్చు. బట్ ఏదైతుందో 100 మన రోడ్డు కూడా నిర్మాణం చేసుకోవాలి, డ్రైన్ నిర్మాణం చేసుకోవాలి, ఇవన్నీ అవసరం పడతాయి కదా. కలెక్టర్ గారు ఏదైతుందో వారి లేఖ ద్వారా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కు నివేదించిండ్రు. అంటే వారు 100 ఫీట్ల వరకు 100 కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పని. ఇప్పుడు ఫైల్ ఈజ్ విత్ ది సెక్రటరీ, ప్రభుత్వంలో ఉన్నది ఇది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ఇక్కడున్న పరిస్థితులలో ఈ యావర్ రోడ్ విస్తరణ అనేది ఏదైతే ఉందో అత్యంత ఆవశ్యకత సంతరించుకున్నట్టు ఒక అంశం అని చెప్పండి. వీళ్ళ పట్టణాభివృద్ధి శాఖ కూడా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఉన్నది. ఈ అంశాన్ని ఏదైతే ఉందో వాళ్ళ ప్రాధాన్యతతో దీన్ని తీసుకొని వీళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రం కావటము, జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో కూడా ఇక్కడ రద్దీ పెరిగిపోయింది. దాని దృష్టి ఏదైతే ఉందో ఒక 100 కోట్లు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ యావర్ రోడ్ 100 ఫీట్లకు విస్తరింపజేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానంగా మరి ఆవశ్యకతను బాధ్యతగా తీసుకొని ఏదైతే ఉందో మళ్ళీ అంటే నేను సీఎం గారికి ఇచ్చిన లేఖకు అనుగుణంగా ఏదైతే ఉందో అంచనాలు రూపొందించి కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించారు. ఇప్పుడు ఏదైతే ఉందో సబ్జెక్టే ప్రభుత్వ. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్, ఎస్పీ భూ కబ్జాదారులపై చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఏ క్షణాన తమ మోసం బయటపడి కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనని అక్రమార్కుల్లో భయం పుట్టింది. అక్రమ మార్గంలో పట్టా చేయించుకొని భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎట్టకేలకు పట్టాలను సరెండర్ చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా తంగలపల్లి మండలం లక్ష్మీపురం మాజీ సర్పంచ్ 2 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ను కలెక్టర్, ఎస్పీకి అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లె మండలం లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ 2 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే స్వచ్ఛందంగా తిరిగి అప్పగించాలని సూచించారు. ఇలా స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగించనున్నట్టు వెల్లడించారు. 2018 నుండి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ లబ్ధి పొందిన సొమ్ము రికవరీ కోసం సదరు మాజీ సర్పంచ్ కు డిమాండ్ నోటీసు జారీ చేస్తామన్నారు. ఈ 545 లో వీళ్ళు 2 acre ల్యాండ్ 2019 లో తీసుకున్నారు అక్రమంగా. ఈ రోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమానికి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్ కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు ఏదో గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తుంది. ఇవి చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాని కూడా థ్యాంక్ యూ అండి. వాళ్ళు ఇవ్వాలి, రైతు బంధు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు అక్రమంగా. గవర్నమెంట్ కి నజరానా వాపస్ వాళ్ళే ఇవ్వాలి. సో వీళ్ళు సెండ్ డిమాండ్ నోటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు నజరానా గవర్నమెంట్ కి వాపస్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని విశ్వభారత్ హైస్కూల్లో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తరగతి గదుల్లో కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ ఆర్సి రావు మాట్లాడుతూ ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. Today in our school, our correspondents are celebrating New Year celebrations. Firstly, I wish you all Happy New Year in advance. This year brings a lot of great achievements. 2024 left a lot of memories for us. Once again, I wish you all Happy New Year in advance. Thank you for giving me this wonderful. Good afternoon, one and all, respected correspondents, our teachers and all my dear friends. Today we all are gathered here to celebrate New Year celebrations in our school. Firstly, I wish you advance Happy New Year to all. We are celebrating this New Year with lots of enthusiasm. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కేరళ గ్లోబల్ హై స్కూల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కరెస్పాండెంట్ బాబు నంబియార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రోజువారీగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉద్యోగులు కండ్లకు గంతలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 22 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా కూడా గత 22 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ నిరవధిక సమ్మెలో భాగంగా మా బోధనేతర సిబ్బంది అందరం కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. మరి నిన్న ప్రభుత్వం కొంతవరకు చర్చలకు పిలిచి అసంపూర్తిగా ఆ యొక్క చర్చలను ముగించడం జరిగింది. మరి మాకు కావాల్సినటువంటి ఏదైతే న్యాయపరమైన డిమాండ్ అయిన పే స్కేల్ను అట్లాగే విద్యాశాఖలో విలీనం చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో మేము నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి న్యాయపరమైన అంశాలు ఏవి కూడా ప్రస్తావించకుండా ఓన్లీ ఓరల్గానే ఆ యొక్క చర్చలన్నీ కూడా ముగించడం వలన
మేము దానికి నిరసనగా ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సోదరి మనులు ఎవరైతే కేజీబీవి ఉద్యోగులంతా కూడా విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తు కోసం తోడ్పడే వాళ్ళు అట్లా విద్యా వ్యవస్థను కాపాడుతూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమ్మె శిబిరంలో కూడా హాజరవుతూ ఉన్నారు. అటువంటి వారిపైన కూడా అనవసరంగా అన్యాయపరమైన వారికి సంబంధం లేకుండా కూడా కొన్ని ఆ చర్యలు తీసుకోవడాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ మోసానికి గురై ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో చోటు చేసుకుంది. బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషి వర్ధన్ బీటెక్ చదువుతున్నాడు. ఆన్లైన్ కంపెనీలలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపడంతో 5,000 నుంచి మొదలై 65,000 వరకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 1,50,000 ప్రాఫిట్ చూపిన మోసగాళ్లు 2,50,000 కడితే డబ్బులు రీఫండ్ చేసుకోవచ్చని సలహా ఇచ్చినట్టు సమాచారం. ప్రాఫిట్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న రిషివర్ధన్ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి రిషివర్ధన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చేతికి అందవచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబు పేరు రిషివర్ధన్, గ్రామం బేతిగల్. ఇతను ఇంటి దగ్గరే ఉంటున్నాడు. డిప్లొమా కంప్లీట్ అయింది. ఇతడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మోసపోయాడు. అందుకు గాను డబ్బు కూడగొట్టుకున్నందుకు ఇంట్లో ఎవరు లేని సమయాన ఉరి చేసుకొని చనిపోయాడు. దయచేసి యువత ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు మోసపోకుండా మీ జీవితాలను పాడు చేసుకోవద్దని మా కుటుంబం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాం. టెలిగ్రామ్ యాప్ నుండి లింక్స్ వస్తున్నాయి. అందులో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని కోర్స్ ఉండటంతో చేసిండు. ఫస్ట్ 5,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. దానికి కొంచెం ప్రాఫిట్ చూపెట్టిండు కంపెనీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 28,000 వరకు అడిగిళ్ళు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మళ్ళీ ఒక 60K వరకు అడిగిళ్ళు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మీ ప్రాఫిట్ 1,50,000 అయింది. మళ్ళీ ఒక 2,60,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రీఫండ్ అవుతాయి టోటల్ అమౌంట్ అని చెప్పిళ్ళు. రీఫండ్ కాలేదు. కాకపోవడంతో మోసపోయాను అనుకుని ఇతడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. పేదల కోసం లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన డెడ్ బాడీ ఫ్రీజర్స్తో పాటు పనిచేయని వాహనాలకు హారతి ఇచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ప్రజా అవసరాలు తీర్చాల్సిన పాలకవర్గం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి నిరుపయోగంగా ఉన్న వస్తువులను ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. ఈ రామగుండం ప్రాంతంలో దాదాపు కార్పొరేషన్ పరిధిలో 30-40 వేల పై చీలక ఇండ్లు ఉన్నప్పటికీ గతంలో పోరాడి వైకుంఠ రథాలతో పాటు 3 ఫ్రీజర్స్లను కూడా నగరపాలక సంస్థ గతంలో ఉన్న IAS అధికారి కమిషనర్ తోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేపిస్తే ఈ సీమ కుట్టినట్లు కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఇవి అలంకారప్రాయమని పూజలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే స్పందించి ప్రజలకు అటు ఫ్రీజర్లు కానీ ఇటు వాహనాలు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా చేయాలని, ముఖ్యంగా పారిశుద్ధ విభాగం కార్మికులు 460 మందికి పైగా చెత్త చెదారంలో మురికి కాలువలో మురుగు తీసుకుంటా ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి చెప్పులు కానీ బెల్లం కానీ బట్టలు కానీ చీపురు కట్టలు కానీ ఇవన్నీ కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సి ఉండే. కనీసం చీపురు కట్టలు కూడా కొనియలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ ఉంది. ఈరోజు ఉదయం కొంతమంది గుడుంబా లాంటి తయారు చేసే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని పరశురాం నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఐ క్యాంపును నిర్వహించారు. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు పలువురికి కంటి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం
ఆధ్వర్యంలో ఈ 33వ డివిజన్ బాధ్యులు బండిరాము గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ రేకుర్తి ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఈ ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 33వ డివిజన్లో ఉన్న పేదలకు సాయం చేసే ఉద్దేశంతో వాళ్లకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడానికి ముందుకొచ్చినటువంటి రేకుర్తి హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 28 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒడ్డెర కాలనీకి వెళ్లే దారిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా 28 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తి చేసి త్వరలో రోడ్డు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగనరసయ్య, గండి నారాయణ, తర్రె మనోహర్ పాల్గొన్నారు. రోడ్ నుంచి దసరాకి తండ వెళ్లే రోడ్డు గత కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు ఖచ్చితంగా ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని కలెక్టర్ గారికి ఆదేశించి కలెక్టర్ గారిని పంపించి ఇక్కడ దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. దీన్ని శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ దసరాకి తండకు వెళ్ళే ప్రజలు మరియు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ ఈ రోడ్డు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వెంటనే శాంక్షన్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి ధ్యేయంగా రుద్రంగి గ్రామాన్ని అణువణువు అంచెలంచెలుగా విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రవాణా సౌకర్యంలో కానీ చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా మన రుద్రంగి ముద్దుబిడ్డ గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఇప్పటికైనా, ఎందుకంటే మేము ఎలక్షన్ల టైంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, శ్రీయన్నను మనం 2009 నుంచి గెలిపించుకోకపోతే ఎంత అభివృద్ధి వెనుకబడిపోయినాము, ఎంత వెనుకబడిపోతున్నాము అనేది. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు, చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, పెండ్యాల బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన అయ్యప్ప దీక్షాపరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగులో అడుగే కన్ను సామి, అడుగులో ఫేస్బుక్ వేదికగా పేద విద్యార్థులకు సహాయం చేయడం అభినందనీయమని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని కళ్యాణ మండపంలో దాతల సహకారంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై 50 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2.5 లక్షల విలువైన సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిచయం లేని వ్యక్తులకు సోషల్ మీడియా వేదిక ద్వారా సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉదయ్ కుమార్, ఎంఈఓ సీతాలక్ష్మి, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శుభాకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకట రమణశ్రీ, కృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు ఓగుల అజయ్ పాల్గొన్నారు. ఇన్ని పనులు అయితేనే
చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. అంటే రమేష్ విలేకరిగా కాకుండా సోషల్ సర్వీస్ కూడా చేయడం చాలా గొప్ప విషయం. అంటే ఒక ఆలోచన అనేది ఇంతమందికి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 140 ఫ్యామిలీస్ ఈ ఫేస్బుక్ అకౌంట్తోని, అంటే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా వేరే జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు 1,71,00,000 రూపాయలు పేదవారికి, అంటే ఇల్లు లేని వారికి కావచ్చు, తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కావచ్చు, ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సాయం అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే డిసెంబర్ మంత్లో పేద విద్యార్థులకు సాయం అందించాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిల్ పంపిణీ కోసం ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, ఇతర దాతలందరూ కలిసి ఆ సైకిల్ స్టోర్ వాళ్ళ అకౌంట్కు 2,50,000 రూపాయలు అందించడం జరిగింది వాళ్ళు. తర్వాత అందులో భాగంగానే ఈ 2,50,000 రూపాయలతో 50 సైకిల్ కొనుగోలు చేసి నిరుపేద విద్యార్థులకు 100% జెన్యున్ ఉన్న విద్యార్థులకు ఆ స్కూల్ టీచర్ల ద్వారా ఎంపిక చేయించి ఈరోజు మన సీఏ రామనరసింహారెడ్డి గారు, ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు, ఎంఈఓ సీతాలక్ష్మి గారు, మిగతా అతిథులతోటి ముఖ్య అతిథులతోటి ఈరోజు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. 9వ తరగతిలోనే విద్యార్థులు విందు వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజానికి సహాయం చేయడం అభినందనీయమని చైర్మన్ శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీదేవి, అధ్యాపకులు సృజన, స్రవంతి పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో గాయత్రి స్కూల్ విద్యానికేతన్ స్కూల్కి చెందిన 9వ తరగతి పిల్లలు వారి యొక్క పాకెట్ మనీ జమ చేసుకొని మా పిల్లలకి ఈరోజు రైస్ బ్యాగు మరియు కిరాణం సామాన్ ఇవ్వడం జరిగింది. గాయత్రి స్కూల్ యాజమాన్యం మరియు తోటి విద్యార్థులు ఇలాంటి సేవలతో కూడిన కార్యక్రమాలు మరెన్నో జరపాలని మా తరఫున, మా యాజమాన్యం తరఫున కోరుకుంటూ, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి 87 లక్షల నిధులు మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వారి కృషితో ఎన్ఆర్ఈ ద్వారా 1,87 లక్షల రూపాయలను సీసీ రోడ్లకు, అంతర్గత సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి గెలిచిన ఒక సంవత్సరంలోపే దాదాపు రుద్రంగి గ్రామానికి 6 నుంచి 7 కోట్ల మధ్యన నిధులు తెచ్చి అభివృద్ధి చేసినటువంటి గవర్నర్ ఆదిశ్వరణ గారికి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రచౌక్ వద్ద పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మునుముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఎంపీపీలకు అందరికీ కూడా మనం సహకరించి సీనన్న సూచించిన వ్యక్తులకు మనం ఓట్లు వేసినట్టయితే ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ గ్రామాన్ని ఒక సుందర నగరంగా తీసుకునే విధంగా మనం ముందుండొచ్చు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. మరొకసారి ఆదిశ్వరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన వంగపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు కాగా కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గాయపడినట్టు తెలిపారు. ఈ విషయాన్ని విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా 2,50,000 ఎల్ఓసి మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రోళ్ల భాస్కర్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. అత్యధికంగా ఎల్ఓసీలు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారు. వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పేరు పేరున ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఎల్ఓసి అంటే ఏంటిదో ప్రజలకు తెలియకుండా దాన్ని కనుమరుగు చేస్తే మా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు గడిచిన 12 నెలల్లోనే దాదాపు 2 కోట్ల పైచీలకు ఎల్ఓసీలు ఇచ్చి ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి వ్యక్తిని ఆది శ్రీనివాస్ గారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గడిచిన 12 మాసాల్లో 1,50,00,000 రూపాయలు కోనరావుపేటకు మంజూరు చేసినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. నిన్నాక మొన్న
ప్రతి గ్రామంకి టీజీఎన్ఆర్ఎస్ నిధుల నుండి 3,27,00,000 రూపాయలు మన కోనరావుపేట మండలానికి కేటాయించడం హర్షణీయమని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతూ, అలాగే మున్ముందు కూడా ఎంతో అభివృద్ధి కోనరావుపేట మండలం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే ఫ్లైఓవర్ వంతెనను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. వేసవిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి. సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. రెండెకరాలు సరెండర్ చేసిన మాజీ సర్పంచ్. భూ కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల కలెక్టర్. పాఠశాలల్లో న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసి విద్యార్థుల సంబురాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.